ఈ చెప్పే విషయాన్ని మన ఉపోద్ఘాతం ముందు ఏదైతే చెప్పామో దాంట్లో యాడ్ చేయండి దయచేసి. అయితే ఓం శ్రీమాత్రే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న విన్నపము. జన్మజాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు, ఆ గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలు, ఇంకా చాలా చాలా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. వాటిని బట్టి మాత్రమే దశలు అంతర్దశలను బట్టి మనకి జీవితం నడుస్తూ ఉంటుంది. అయితే అక్కడ జరిగేటటువంటి ఆ వ్యవహారం అంతా కూడా మనకి రాసిపెట్టి ఉంటుంది, జీవితకాలం అంతా ఎలా ఉంటుందనేది. అది మనకి గోచారంలో ఆ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఏ రాశుల్లో ప్రయాణం చేసేటప్పుడు అవి మనకి చంద్రుడి నుంచి మానసికంగా ఎటువంటి ప్రయోజనాల్ని అప్రయోజనాల్ని ఇస్తాయి అనేటటువంటి విషయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే జాతకరీత్యా చర్చించాలి అనుకుంటే కనుక నాకు ఫోన్ చేయండి, డైరెక్ట్గా నేనే మీతో మాట్లాడతాను. నాకంటూ అసిస్టెంట్లు ఎవరూ లేరు, నేనే మీతో మాట్లాడతాను. అట్లాగే ఎవరైనా సరే ఫోన్ చేసేటప్పుడు గురువుకి సంబంధించినటువంటి దక్షిణ మస్ట్ అండ్ షుడ్ అండి. ఎందుకంటే ఒక జాతక చక్ర వివరంగా చెప్పాలి, లేకపోతే మీతో చర్చించాలి అంటే మా యొక్క మేధస్సుని ఉపయోగించాలి. కాబట్టి దానికి తగ్గ దక్షిణని మీరు ఇవ్వగలిగితే దయచేసి ఫోన్ చేయండి. ఎందుకంటే గురు దక్షిణ లేకుండా అవతల వ్యక్తులు ఏది చెప్పించుకున్నా ఏది చేయించుకున్నా దానికి ఫలితం దక్కదని శాస్త్రము, గురువులు కూడా అది చెప్పారు. ఎందుకంటే నాకున్న అనుభవంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరైతే జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో వారు డైరెక్ట్గా ఒక సమయంలో మీరు ఫోన్ చేయండి, లేకపోతే ముందు మెసేజ్ చేయండి వాట్సాప్లో, నేను రిప్లై ఇస్తాను. దానికి తగ్గట్టుగా ముందు ఆ యొక్క అపాయింట్మెంట్ తీసుకొని ఆ అపాయింట్మెంట్లో మీరు గురుదక్షిణ వేసిన తర్వాత ఈ సమయంలో మీరు చక్కగా నేను ఒక సమయాన్ని నిర్దేశిస్తా, ఆ సమయంలో మీరు చక్కగా మాట్లాడచ్చు, మీ జాతక విశేషాలు తెలుసుకోవచ్చు. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు అవి ఉండవు. వాళ్ళు ప్రశ్న చక్రం ద్వారా, అంటే మీరు ఏదైనా అనుకోవాలంటే ముందు వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. నేను ఒక టైం అనుకుంటా, ఆ టైంలో మీరు చేసినప్పుడు నేను అందుబాటులో ఉంటే ఆ సమయంలో ఏదైతే మనకి గ్రహచక్రం చూపిస్తూ ఉంటుందో గ్రహస్థితులు, దాని ద్వారా కూడా మనం చక్కగా చక్రాల్లో మీ అనుకున్న పనులు జరుగుతాయా లేదా అనే విషయాన్ని కూడా మనం చక్కగా చర్చించుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించగలరని ఆశిస్తూ ఓం నమ శివాయ. సింహరాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో గ్రహాలు స్థితిగతులు మారటం ద్వారా, ముఖ్యంగా గురుగ్రహము సింహరాశి వారికి చాలా అత్యద్భుతమైనటువంటి ప్రభావాన్ని చూపించింది ఇంతకాలం. అయితే అక్టోబరు 17వ తేదీ నుండి ఈ గురుగ్రహము ఉచ్చస్థితి 12వ స్థానంలో రావటం వలన వీరు సంతానపరమైనటువంటి ధనాన్ని గృహాలకి ఖర్చు పెట్టడము, ఏదైనా ఒక గృహంలో విశేషమైనటువంటి పండగ లాంటి వాతావరణం కలిగినప్పుడు 10 రూపాయలు ఖర్చు పెట్టాలనుకుంటే అది 40 రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి అత్యుత్తమమైనటువంటి అవకాశము గురువు ఇస్తున్నాడు. అట్లాగే ఏదైనా బావులు, నీటి గుంటలు ఇలాంటివి తవ్వకాలు, అంటే ఏదైనా శంకుస్థాపన చేసేటప్పుడు చేసేటటువంటి ఆ బోరింగ్ వేసేటటువంటి అవకాశము కొంతమందికి, అంటే వారి జాతకరీత్యా ఏదైనా ప్రతికూలతలు ఉంటే ఏం చేయలేం, కానీ వాటికి ఖర్చు అవ్వటం, అంటే ఈ బావులు, చెరువులు, నీటి గుంటలు తవ్వేటప్పుడు వాటికి ధనాన్ని ఖర్చు పెట్టడం, అది గృహపరంగా వారు ఏదైనా గృహాన్ని కట్టుకోవాలనుకున్నప్పుడు ఉంటుంది. అట్లాగే ఉన్నటువంటి ఇంటిని ఇంకొంచెం పెద్దదిగా కడదాము అనేటటువంటి ఆకస్మిక నిర్ణయాలు వీరిని ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ప్రోద్బలం చూపిస్తూ ఉంటాయి. అట్లాగే విదేశాలలో ఉన్నటువంటి సంతానం ద్వారా కూడా ఆకస్మికంగా వీరికి కొంత ధనము, దాని ద్వారా వాహకం, అంటే ఉన్న వెహికల్ని అమ్మేసి పెద్ద వెహికల్ని కొనడానికి ధన సహకారము, అట్లాగే ఏదైనా ఒక ఇంటి రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి పిల్లల నుంచి కొంత ధనము వచ్చినప్పుడు దాన్ని పెట్టుబడిగా పెట్టేటటువంటి పరిస్థితి ఈ సింహరాశి వారికి కనిపిస్తోంది. అట్లాగే సూర్య భగవానుడు ముఖ్యంగా సింహరాశ్యాధిపతి అయి ఆయన 3వ స్థానంలో నీచ స్థితిని పడుతున్నాడు కొన్ని 10 రోజులు దాదాపుగా. అంటే అక్టోబరు 17వ తేదీ నుంచి ఈ అక్టోబర్ 17 వరకు కూడా ధనపరంగా ఏవైతే మనం పోయిన చెప్పుకున్నామో ఆ సమస్యలు ఉంటాయి. అక్టోబర్ 17 తర్వాత మాత్రము ఈ సింహరాశి వారికి ప్రయాణాల పరంగా
కొంత శారీరక అలసట కలుగుతుంది. అట్లాగే ఏదైనా ఒక ఆస్తిపాస్తులు, తండ్రి యొక్క ఆస్తిపాస్తులు అమ్మేటటువంటి విషయాలలో కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు, గవర్నమెంట్ నుంచి కొంత అభ్యంతరకరమైనటువంటి ఇబ్బందులు రావడం ద్వారా ఈ సంతకాలు పెట్టేటటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో వీరికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సూర్యుడు 3వ స్థానంలో ఉండటం మంచిదే, కానీ ఆయన ఒక 10 రోజులు అంటే 27వ తేదీ వరకు కూడా నీచ స్థితిని పొందడం ద్వారా వీరికి తండ్రి పరంగా కొంత ఆరోగ్యము, అట్లాగే వీరి యొక్క ఆరోగ్యరీత్యా కూడా వీరు ఏదైనా మనసులో దృఢంగా, ఎందుకంటే 3వ స్థానంలో రావడం చాలా విశేషం అండి సూర్యుడు యాక్చువల్లీ. ఎందుకంటే వీరి యొక్క ఆత్మనిగ్రహ శక్తి పెరుగుతుంది. ఏదైనా సరే వీరు అనుకున్నది చేయడానికి మొండి పట్టుదలతో పాటుగా అధికార జోష్ పెరుగుతుంది. అధికారులతో మిల్లింగ్ అంటే అధికారులతో మంచి సమన్వయంగా మాట్లాడేటటువంటి వాక్ శక్తి కానివ్వండి, పరాక్రమవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి, ఉత్సాహకరంగా వీరు స్వయం కృషితో నేను ఈ పని చేయాలి అనేటటువంటి ఆలోచనలు, ఇన్ని రకాల యోగాలని కూడా ఆ సూర్యనారాయణుడు నీచ స్థితిలోకి రావడం చేత కాస్త ఇబ్బందులు 10 రోజులు ఇబ్బంది పడతారు. కాబట్టి వీరు సూర్యుడికి సంబంధించిన ఆదిత్య హృదయాన్ని ఒక్కటి చదువుకోండి. ఎందుకంటే సూర్యుడు 3వ రాశిలో చాలా బలంగా ఉన్నాడు. ఆదిత్య హృదయాన్ని చదవడం ద్వారా చక్కటి ఆత్మనిగ్రహ శక్తి, పరాక్రమం, ఏ పని చేయడానికైనా మీకు ముందు సూర్యుడు అనుకూలించాలి. ఆరోగ్య విషయం ముఖ్యం కాబట్టి ఆదిత్య హృదయం చదువుకోవడం విశేషము. కార్తీక మాసం కూడా వస్తుంది కాబట్టి రుద్రాభిషేకాలు చేసుకోవడం ద్వారా ఇంకా సమతుల్యత కలుగుతుంది. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి ఇప్పటి వరకు బుధుడు 3వ తేదీ అక్టోబర్ 3 వరకు కూడా చక్కగా కుటుంబ స్థానము లేకపోతే ధనస్థానంలో చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు 3వ స్థానంలోకి వెళ్తున్నారు. ఒక రకంగా ప్రయాణాల యందు కాస్త ఆటంకాలు, ధనపరంగా లేకపోతే స్నేహితుల పరంగా కొంత ప్రయాణాల్లో విఘ్నాలు, ఆటంకాలు, ధన నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. లేదా వారు ఎవరైనా స్నేహితులు మేము ఫలానా చోటుకి వెళ్తున్నాము ప్రయాణాలకు అనుకున్నప్పుడు మీరు ధనాన్ని వారికి సహకారం చేయటము, లేకపోతే బంధుమిత్ర వర్గంలో, కుటుంబంలో ఎవరికైనా సరే ధనాన్ని కాస్త సహకారం చేసేటటువంటి పరిస్థితి, లేదా సూర్యుడు బాలేదు కాబట్టి మీరు వారి నుంచి కాస్త ధన సహకారం అడగటము, ఇవన్నీ కూడా కొంత కోయిన్సిడెన్స్గా జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే అక్టోబర్ చివరి నాటికి 27 తర్వాత కుజుడు మంచివాడు కాస్త చతుర్థంలోకి వెళ్తున్నాడు, స్వక్షేత్రంలోకి. అంటే మీకు అంతర్గతంగా గృహంలో నరఘోషలు ఏర్పడే అవకాశము, కొన్ని వాహనపరమైనటువంటి విషయాల యందు కొంచెం జాగ్రత్త పడాలి. ఏదైనా గృహాలు కట్టేటటువంటి వారు పనులు ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆ విషయంలో కాస్త కుజగ్రహ జపాన్ని ఆచరించాలి, కుజగ్రహ దానాలను కూడా చేస్తూ ఉండాలి. అట్లాగే శుక్ర భగవానుడు సింహరాశి నుంచి మరి అక్టోబర్ 9వ తేదీ తర్వాత ఈ శుక్రుడు కన్యారాశి నీచ స్థితిలోకి వెళ్తున్నాడు. అంటే వీరు ఏదైనా ధనస్థానంలో శుక్రుడు రావడం విశేషమే, కానీ అది నీచ స్థితిని పొందడం అంత మంచిది కాదు. అంటే శత్రువులు మీ యొక్క ధనాన్ని అపహరించటం, లేకపోతే మీరు ఏదైనా అంటే భార్యాపరంగా కుటుంబంలో కొంత ధనపరమైనటువంటి ఇష్యూస్లో వాగ్వాదాలు, లేకపోతే ఇరువురి మధ్య మీరు చేసే వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని అవకతవకలు, ఇబ్బందులు కలిగి ఇరువురి మధ్య మాట ఎడబాటు కలిగే అవకాశం. ఒకే ఇంట్లో ఉంటారు, గృహంలో ఆవిడ చేసి పెడుతుంది లేకపోతే మీరు తెచ్చి పెడతారు, అంతా బాగానే ఉంటుంది, కానీ మాటల విషయంలో జోరు తగ్గుతుంది. కుటుంబంలో కొంత వ్యవస్థ అస్తవ్యస్తమై కొంచెం ఛిద్రమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రుడికి సంబంధించినటువంటి శ్రీ సూక్తం రోజు ఇంట్లో పారాయణ లేకపోతే వినండి, లేదా లక్ష్మీ అష్టోత్తరాన్ని చేయండి. ఇంట్లో స్త్రీలను ఎక్కువగా గౌరవించండి, వారితో జాగ్రత్తగా మాట్లాడండి, దానివల్ల శుభప్రదం కలుగుతుంది. స్త్రీలైతే గనక అమ్మవారిలాగా చక్కగా అలంకార శోభితురాల్లో ఉండండి, ఆ శుక్రగ్రహ అనుగ్రహం మీకు కలుగుతుంది. ధనం ఇంట్లో చక్కగా నిలబడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సింహరాశి వారికి రాశిలోనే కేతు ఉన్నాడు, సప్తమంలో రాహు ఉండటం వలన భార్యాభర్తల మధ్య సయోధ్య విషయంలో కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. అష్టమంలో వక్రించిన శని వీరికి కాస్త రుద్రశని కాబట్టి అష్టమ శని దోషాలకు సంబంధించిన పరిహారాలు ఆచరించండి. ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి కరాళవంబ స్తోత్రాన్ని చదవండి, లేదా హనుమంతుడి యొక్క అష్టోత్తరాన్ని రోజు చదవండి, లేదా ఓం నమో భగవతే ఆంజనేయాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఒక 140 సార్లు చక్కగా రోజు నిత్యము జపించండి. దీనివల్ల సకల శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన మీకు ఈ సింహరాశి వారికి అత్యంత శ్రేయోదాయకం. ఓం శ్రీమాత్రే నమో నమః.